హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఎలా వండుతానో చూపిస్తున్నాను. వెజిటబుల్స్ కోసం అని మార్కెట్కి వెళ్తే నాకు చింత చిగురు కనపడింది. పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ చాలా బాగుంటుంది కదా, సో అందుకే తీసుకొచ్చి ఇలా కుక్ చేశాను. సో చింత చిగురు చూసారా, ఇందులో ఉన్న ముదురు కాడలు ఏమన్నా ఉంటే అన్ని తీసేసాను పక్కకి. అలాగే లేత కాడలు అండ్ ఆకు మాత్రమే ఇలా మంచిగా మెదిపేసుకోవాలి. ఇందులో ఏమన్నా వేస్ట్ కాడలు ఉంటే అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక 2 టైమ్స్ నీట్ గా కడుక్కోవాలి. చిన్న చిన్న ఆకు కదా, కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి. మట్టి అవన్నీ ఉంటాయి, సో ఖచ్చితంగా కడగాలి చింత చిగురిని మనం. సో చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ కోసం అని చెప్పి నేను ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే నేను ఆల్రెడీ చింత చిగురిని వాటర్లో వేసి పెట్టాను కదా, అది కూడా ఇలా నీట్ గా తీసేసుకుంటున్నాను. వాటర్లోంచి ఇలా మొత్తం తీసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ ఆకు చాలా చిన్నగా ఉంటది కాబట్టి ఇలా జాగ్రత్తగా వాటర్లోంచి తీసుకోవాలి, కిందున్న మట్టి ఏమీ రాకుండా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ లోనే కడాయి పెట్టేశాను. సో కడాయి కొంచెం హీట్ అవ్వగానే అందులో ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ వెంటనే హీట్ అయిపోతుంది, హై ఫ్లేమ్ లో ఉంది కాబట్టి. సో ఆ తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగుతూ ఉండంగానే అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ అండ్ కరివేపాకు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసాను. సో ఇవి బాగా వేగాలి. సో వేసేసి కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే బాగా అడుగట్టిపోతుంది, ఎందుకంటే హై ఫ్లేమ్ లో ఉంది కాబట్టి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేగుతూ ఉండగా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అవి త్వరగా వేగుతాయి. అందుకే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో ఈ రెండింటి వల్ల కొంచెం బాగా ఫాస్ట్ గా వేగుతాయి అన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేగాక ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఇది మంచిగా వేగాక ఆయిల్ అనేది బయటికి ఊజ్ అవుట్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ నేను ఆల్రెడీ ఎగరబెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి, సో అవి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఆ పచ్చి రొయ్యలు అనేది వేరే డిష్ కోసం తీసుకొచ్చినవి. సో నాకు చింత చిగురు రొయ్యలు తినాలనిపించి కొన్ని పక్కకు తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రొయ్యలు నీట్ గా క్లీన్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి ఎగరబెట్టాను అనమాట. సో అవే ఇందులో చింత చిగురుతో కలిపి వండుకుంటున్నాను. సో రొయ్యలు వేసాక కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, ఒక ఫుల్ స్పూన్. అలాగే ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం కారం ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పటి వరకు. ఇందులో చింత చిగురు వేస్తున్నాము కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉన్నా అండ్ సాల్ట్ ఎక్కువైనా పర్లేదు, బట్ ఎందుకైనా మంచిది కొంచెం తక్కువ వేసుకుని లాస్ట్ లో బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ నేను ఇందులో వాటర్ యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా వేసి కొంచెం వేగంగానే వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. మూత పెట్టేశాక ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఇలా కొంచెం వాటర్ తగ్గిపోయి ఉడికిపోయింది కర్రీ. సో ఇప్పుడు నేను ఇందులో చింత చిగురు యాడ్ చేసేస్తున్నాను. చింత చిగురు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా యాడ్ చేసేసి కలిపేసుకోవాలి బాగా. సో చింత చిగురు వేసాక నేను ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను. టేస్ట్ చూసుకుని ఏమైనా ఉప్పు, కారం, గరం మసాలా కానీ ఏమైనా తగ్గితే ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసేసుకుంటాను, ఇక్కడ యాడ్ చేసుకుంటాను. అలా టేస్ట్ చెక్ చేసుకుంటే నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేశాను. సో అలా ఉంచేస్తే 10 మినిట్స్ కి నాకు కర్రీ అనేది మంచిగా ఎగిరిపోయింది. ఇలాగా చూసారా కర్రీ ఎంత దగ్గరకు వచ్చేసిందో. చింత చిగురుతో మటన్ కానీ రొయ్యలు కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చింత చిగురు రొయ్యలు అనేది చాలా బాగుంటుంది, గోంగూర రొయ్యలు అంత టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి డిష్లు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సో నాకు చింత చిగురు రొయ్యలు ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ చూస్తే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.